ఓకే. జాయిన్స్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఇది ఏంటంటే సింపుల్‌గా వన్ వర్డ్ డెఫినిషన్ ఏంటంటే 2 ఆర్ మోర్ రిలేషన్స్‌ని కంబైన్ చేస్తది జాయిన్స్. ఓకే. జాయిన్స్ అనేది 5 టైప్స్ ఉంటది. ఎక్కువ ల్యాగ్ చేయండి. సింపుల్‌గా మీకు టైం లేదు, నాకు టైం లేదు. ఇంకోండి ఇది డయాగ్రామ్ బండ గుర్తు పెట్టేసుకోండి. ఇది ఎగ్జామ్‌లో ఏసండి కళ్ళు మూసుకొని జాయిన్ అన్న పదం క్వెషన్‌లో కనబడితే అది అడిగినా అడగకపోయినా ఈ డయాగ్రామ్ వేసి పడతప్పండి. ఏం ప్రాబ్లం లేదు. ఓకే. జాయిన్ అన్న పదం మీకు క్వెషన్‌లో కనబడితే కళ్ళు మూసుకొని డయాగ్రామ్ వేసండి. జాయిన్‌లో వచ్చేసరికి న్యాచురల్ జాయిన్, ఔటర్ జాయిన్, ఇన్నర్ జాయిన్. ఔటర్ జాయిన్లో లెఫ్ట్ ఔటర్ జాయిన్, రైట్ ఔటర్ జాయిన్, ఫుల్ ఔటర్ జాయిన్. ఎగ్జాంపుల్స్ చాలా అంటే చాలా క్లియర్గా ఉంటాయి. మీరు ఎక్కడ కన్ఫ్యూజ్ అవ్వకండి. ఒకసారి ఇది విన్న తర్వాత మీరు ఎగ్జాంపుల్స్ ఓన్గా అంటే చూడకుండా ప్రతిదానికి ఎగ్జాంపుల్ రాయడానికి ట్రై చేయండి. న్యాచురల్ జాయిన్కి, లెఫ్ట్ ఔటర్ జాయిన్కి, రైట్ ఔటర్ జాయిన్కి, ఫుల్ ఔటర్ జాయిన్కి, ఇన్నర్ జాయిన్కి. ఎందుకంటే ప్రతిదానికి ఎగ్జాంపుల్ ఒకేలా ఉన్నట్టు అనిపిస్తుంది. బట్ ఎప్పుడైతే మీరు పేపర్ మీద పెన్ పెట్టారో ఒక్కసారి ఆల్మోస్ట్ మేము కళ్ళు మూసుకుంటూ రాసేయచ్చు సింపుల్గా. ఓకే. న్యాచురల్ జాయిన్ అనే దాంట్లో ఇంకోండి జాయిన్ ఇలాగా ఈ ఈ సింబల్తో అయితే మనం ఇండికేట్ చేస్తూ ఉంటాం. ప్రతిదానికి ఇదే వాడతాం. చూడండి సింబల్ బాగా గుర్తుపెట్టుకొని ఇన్ఫినిటీ సింబల్ అయితే ఉంటుంది పడుకున్నట్టు. 2 టేబుల్స్ అయితే తీసుకున్నాను. 2 టేబుల్స్ ఎంత తీసుకున్నానంటే ఇంకోటి జాయింట్స్ అన్నాను కంబైన్స్ 2 ఆర్ మోర్ రిలేషన్స్. 2 కాదు 3 కాదు 10 తీసుకోండి. నేను ఎవడో కాదండి. బట్ ఇక్కడ 2 అనేది మనకి సింపుల్గా అర్థం అవడానికి చెప్పడానికి ఓకే 2 అనేది ఇక్కడ మళ్ళీ 3 ఏం తీసుకున్నాం అంటే చెప్పాను కదా మనకి కాంప్లెక్సిటీ ఉండకూడదు, సింపుల్గా ఉండాలి, అర్థం అవ్వాలి. ఓకే. ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ నేము, ఎంప్లాయీ ఐడి, శాలరీ. ఈ ఎంప్లాయీ 1102 ఇలా కొన్ని వాల్యూస్ ఉన్నాయి. ఈ న్యాచురల్ జాయిన్ అనేది ఏం చేస్తుంది అంటే ఇంకోటి ఇందులో ఎంప్లాయీ ఐడి, ఇందులో ఎంప్లాయీ ఐడి కామన్ ఉంది. ఈ రెండు తీసేయండి. ఈ రెండు తీసేసి ఎంప్లాయీ నేము, శాలరీ ఒక టేబుల్లో రాస్తే అదే న్యాచురల్ జాయిన్. ఓకే. ఈ రెండు తీసేస్తే ఇది రాస్తే అదే న్యాచురల్ జాయిన్. కన్ఫ్యూజ్ అవ్వకుండా ఎక్కడ సరిగ్గా వినండి. ఒకవేళ అర్థం కాకపోతే వీడియో మళ్ళీ వెనక్కి ప్లే చేసుకుని చూడండి. నెక్స్ట్ వచ్చి ఔటర్ జాయిన్. రెండు ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఎంప్లాయీ అనే టేబుల్లో ఎంప్లాయీ నేమ్ ఉంది, సిటీ ఉంది. శాలరీ అనే దాంట్లో ఎంప్లాయీ నేమ్ ఉంది, శాలరీ ఉంది. ఇందులో ఎంప్లాయీ నేము, ఇందులో ఎంప్లాయీ నేమ్. ఇంకోండి ఔటర్ జాయిన్ అన్నాడు అనుకోండి, ఇది బండ గుర్తు పెట్టేసుకోండి మీరు. ఔటర్ జాయిన్ అన్నాడు అనుకోండి, ఇందులో 2 ఉన్నాయి, ఇందులో 2 ఉన్నాయి, ఇందులో 2 ఎంప్లాయీ నేమ్ కామన్గా ఉంది. ఇది కాకుండా సిటీ, శాలరీ ఈ 3 కూడా ఈ మనకు వచ్చిన అవుట్కమ్ టేబుల్లో 3 ఉండాలి. ఎంప్లాయీ నేము, సిటీ, శాలరీ 3 ఉన్నాయి కదా. సరిగ్గా చూడండి. ఇంకోండి రామ్. ఇందులో కామన్గా ఏమన్నా ఇప్పుడు ఇందులో చూడాలి. ఎంప్లాయీ నేమ్ అన్నాడు కాబట్టి ఎంప్లాయీ నేమ్లో ఇందులో రాజు, రామ్ ఉంది. ఇక్కడ రాజు, రామ్, కిరణ్ అని ఉంది. ఇక్కడ రామ్ అన్నోడు కామన్గా ఉన్నాడు. ఓకే. ఇంకోండి రామ్ అన్నోడు కామన్గా ఉన్నాడు కాబట్టి ఇక్కడ రామ్ అనేది తీసుకున్నాం. సిటీ ఆజీవం ఉంది, ఆజీవం తీసుకున్నాం. ఇక్కడ శాలరీ 25,000 తీసుకున్నాం. ఓకే. అవుటర్ జాయిన్ అన్నాడు అనుకోండి, ఇందులో ఉన్న రోల్స్ కామన్గా ఉన్నది ఒకసారి రాసుకుని మిగతా ఏమున్నాయో కాలమ్స్ అవన్నీ రాసేసుకుని ఇందులో కామన్గా ఏముందో అది రాసుకోవాలి. కన్ఫ్యూజ్ అవ్వకండి. మళ్ళీ చూడండి అర్థం కాకపోతే. నెక్స్ట్ వచ్చి లెఫ్ట్ అవుటర్ జాయిన్. ఓకే. ఇది ఒక 2 టేబుల్స్ చెప్పాను. అవుటర్ జాయిన్ ఇచ్చాడంటే ఈ నేమ్ కామన్గా ఉన్నాయి. ఈ నేమ్, సిటీ, శాలరీ 3 కూడా మనకి రిజల్ట్ టేబుల్లో 3 కాలమ్స్ ఉంటాయి. 3 కాలమ్స్ ఉన్నాయి. ఓకే. రాము, శ్యాము, రవి, హరి. లెఫ్ట్ అవుటర్ జాయిన్లో ఏమున్నాయి అన్నీ వచ్చాయి ఇందులో. లెఫ్ట్ అవుటర్ జాయిన్లో ఏమున్నాయి రాము, శ్యాము, హరి, రవి. ఓకే. రవి, హరి ఎందుకు పైకి కిందకి మారింది చెప్తాను. పైకి కిందకి మారాల్సిన పని లేదు. బట్ ఇందులో అయితే మనకి శాలరీకి 10,000 ఉంది, రాము వేసుకున్నాం. శ్యామ్కి 20,000 ఉంది వేసుకున్నాం. రవికి ఢిల్లీ అని ఉంది. బట్ రవి నేమ్ ఇందులో లేదు. హరి హైదరాబాద్, హరి 50,000. హరి హైదరాబాద్ 50,000 ప్రతిదానికి సిటీ శాలరీ ఉంది. బట్ ఇక్కడ రవి అన్నవాడికి శాలరీ లేదు కాబట్టి నల్లని ఇచ్చుకున్నాం. ఓకే. లెఫ్ట్ అవుటర్ జాయిన్ అంటే ఇది సింపుల్గా లెఫ్ట్ దాంట్లో ఉన్న వాల్యూస్ అన్ని ఇందులో వేసుకుంటాము. లేని దానికి నల్ల నుంచి వాల్యూ ఇచ్చుకుంటాం సింపుల్గా. అదే గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఇదే టేబుల్కి రైట్ అవుటర్ జాయిన్ అంటే ఇంకోండి. రైట్ అవుటర్ జాయిన్ అంటే ఇది లెఫ్ట్ అవుటర్ జాయిన్, ఇది రైట్ అవుటర్ జాయిన్ అంటే ఈ టేబుల్ ఉన్న ప్రతిదీ ఇందులోకి వచ్చేయాలి. ఇంకోండి రాము, శ్యాము, కుబేరు, హరి. నాకు చెప్పాను కదా ఇందులో శాలరీ ఉంది. బట్ సిటీ కుబేర్ అన్నవాడు సిటీ లేదు. సిటీ దగ్గర అయితే కుబేర్కి నల్ల వస్తుంది చూసుకొని కావాలంటే. ఇంకోండి కుబేర్, సిటీ నల్ల వచ్చింది. రైట్ అవుటర్ జాయిన్ అర్థమైందని అనుకుంటున్నాను. మళ్ళీ మీకు అర్థం కాకపోతే వీడియో ఒకసారి వెనక్కి నుంచి ఫార్వర్డ్ చేసుకుని చూడండి, అర్థమవుతుంది. నెక్స్ట్ వచ్చి ఫుల్ అవుటర్ జాయిన్. ఫుల్ అవుటర్ జాయిన్ అని చెప్పాను కదా, మొత్తం ఇది కలిపి రాస్తే అది ఫుల్ అవుటర్ జాయిన్. చూడండి ఇంకోండి రాము ముంబై 10,000, శ్యాము ఇంకోండి ఇక్కడ నల్ల రవి నల్లనుంది. ఇక్కడ కుబేరు సిటీ నల్ల ఇక్కడ మ్యాచ్ రాసాం అంతే. ఇక్కడ ఏది ఫార్మేట్ తీసుకున్నా అదే ఫార్మేట్లో నల్ల అనే వాల్యూస్ 2 వస్తాయి. ఇది కలిపి రాస్తే అది ఫుల్ అవుటర్ జాయిన్. ఎగ్జాంపుల్ మీరు సరిగ్గా డీటెయిలింగ్గా చేస్తే మీకు అర్థమైపోద్ది. నెక్స్ట్ వచ్చి ఈక్విజన్ అంటే ఏమి కాదు. 2 టేబుల్స్ ఉంటాయి. 2 టేబుల్స్ కలిపి ఒకే టేబుల్లో క్యాస్ట్ రాసేయాలి. ఇంకోండి ఎంప్లాయీ ఐడి 1 2 3 నేము, ఎంప్లాయీ ఐడి సిటీ 1 2 3 నేము, ఎంప్లాయీ ఐడి నేము, డిపార్ట్మెంట్ ఐడి సిటీ. సేమ్ యాక్టివ్ ఎక్కడ ఎలాంటి చేంజెస్ లేకుండా సేమ్ యాక్టివ్ రాసేయాలి. ఈక్విజ్ అనేది నథింగ్ బట్ ఎన్ఎఫ్ జాయిన్ అని కూడా అంటాము. ఓకే. జాయిన్స్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. చాలా సింపుల్గా చెప్పేసాను. మీరు క్వశ్చన్స్ చూసుకుంటే ఎంత పెద్ద మ్యాటర్ రాసి ఇదంతా రాసిన పని లేదు. జాయిన్స్ అని రాస్తారు, డయాగ్రామ్ వేస్తారు, ఒక్కో దానికి డెఫినేషన్ చేసుకుంటారు. న్యాచురల్ జాయిన్ అంటే ఎలా ఉంటుంది సంథింగ్ ఒక వర్డ్ డెఫినేషన్ చదువుకోండి నెట్లో నుంచి. నేను అంతా ప్రొవైడ్ చేయలేను. బట్ మీకు కాన్సెప్ట్ అర్థం కావాలని నేను చెప్పాను. ఎందుకంటే ఎగ్జామ్ 2 రోజులు పెట్టుకుని మీకు ఇది వాట్ అనేది తెలిస్తే వాడు
ఏ క్వశ్చన్ ఎలా అడిగినా మీరు రాయగలిగేలా ఉండాలి. అందుకే ఇలాగా నేను ఫైండ్ అవుట్ చేశాను. ఎగ్జాంపుల్స్ కూడా ఈజీగా ఉండాలనే చాలా సింపుల్ వేలో తీసుకున్నాను. మీరు క్వశ్చన్ రిలేటెడ్ బట్టి ఎగ్జాంపుల్ సైజ్ అది కూడా పెంచుకోండి, నో ప్రాబ్లము. జాయింట్స్ అయితే ఇది సింపుల్ కాన్సెప్ట్, చాలా సింపుల్గా అయితే చెప్పేసుకున్నాను.